హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట అని ఏ రోజు చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఏమన్నా అద్భుతమైనటువంటి కార్యక్రమాల నిజంగా ఆయన ఇందుకోసమే రాజకీయాల్లోకి వచ్చారేమో, ఇందుకోసమే మంత్రి అయ్యారేమో. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఆయన లేకపోతే రావేమో, చేయలేరేమో. ఏ నాయకుడు వచ్చినా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా ఏ నాయకుడు చేయనిది ఆయన చేశాడంటే మరి అదే అని అనుకోవాలిగా. ఎందుకు అంటున్నానంటే అడవి తల్లి బాట అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నినాదానికి ఆయన పర్ఫెక్ట్ న్యాయం చేయడానికి ఆ పేరు పెట్టుకుని దానికోసం ఒక యజ్ఞంలా చేస్తున్నారేమో అనిపించింది. అంటే మిగతా ఊర్లలో చాలా వరకు రోడ్లు వేస్తారు, లేకపోతే 10 ఏళ్ళు అవుతుందో 20 ఏళ్ళు అవుతుందో, అంతకు ముందు వేసారో లేదంటే ఇప్పుడు వేస్తారో రేపొద్దున్న వేస్తారో అని అనుకోవచ్చు. బట్ వాళ్ళ జీవితంలో ఆ ఊరికి రోడ్డు అనేది లేనటువంటి గ్రామాలు ఇంకా మన భారతదేశంలో ఇన్నున్నాయా? అసలు బాహ్య ప్రపంచానికి పరిచయం లేనటువంటి ఊళ్ళు కానీ జీవితాలు కానీ ఇన్ని ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఉన్నాయా అని పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట అనే పేరు పెట్టిన తర్వాతే చాలామందికి తెలిసింది. ఇప్పటి వరకు ఆ ఊరికి రోడ్డే కాదు, కరెంటే కాదు, నీళ్లే లేవు, అసలు ఆ ఊర్లో జనాలు ఉన్నారనే చాలామందికి తెలియదు, అసలు బయట ఇంత ప్రపంచం ఉంటుందని వాళ్ళకే తెలియదు అనేటువంటి పరిస్థితి ఇన్ని సంవత్సరాలు జరిగిందని మనకి పవన్ కళ్యాణ్ గారి అడవి బాట ద్వారా తెలిసింది. రీసెంట్గా ఆయన వేసేటువంటి కిలోమీటర్ మేరల రోడ్లు, 2 కిలోమీటర్ల మేర రోడ్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల మేర రోడ్లు కొండల్ని గుట్టల్ని చీల్చి వాళ్ళ ఊర్లకి ఒక స్వర్గంలా కనిపించేటువంటి రోడ్లు వేస్తున్నారంటే ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటమే కాదు, మన జీవితాల్లో కూడా మన సమాజ జీవితంలో కూడా వెలుగులు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు రేపటి తరానికి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళలో ఉండుంటారు. మట్టిలో మాణిక్యాలు ఉండొచ్చు, వాళ్ళు రేపొద్దున్న ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక గొప్ప ఎంతో ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంకో గొప్ప సమాజ సంఘ సంస్కర్త అవ్వచ్చు. అందుకనే వాళ్ళు బయటికి రావాలి, చదువుకోవాలి, వైద్యం వాళ్ళకి అందాలి. అన్నీ అంటే బయట ఉన్నటువంటి స్వతంత్ర ఫలాలు మనకేనా, వాళ్ళకి కాదా అనే విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వచ్చిన వెంటనే 18 నెలల్లో ఇన్ని 100 రోడ్లు 100 గ్రామాలకి, అది కూడా కేవలం ముఖ్యంగా అడవి తల్లికి సంబంధించినటువంటి బిడ్డల ఇళ్లల్లో వాళ్ళ ఊళ్ళల్లో పండగలా చేసుకుంటున్నారండి. ఒక లైటు అంటే మన ఇంట్లో మన జీవితంలో నేను పుట్టిన తర్వాత కొన్ని 100 లైట్లు పోతాం, బిగించడం, మార్చడం, వెలిగించడం చూసి ఉండొచ్చాము. కానీ అసలు ఒక బల్బు వాళ్ళ ఇంట్లో లైట్ వెలిగితే వాళ్ళ జీవితంలో ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా, ఒక అద్భుతమే ఆకాశమే దిగి కిందకు వచ్చినట్టుగా వాళ్ళు పండగ చేసుకుంటున్నటువంటి సందర్భాలు చూసాం. నీళ్లు తాగేందుకు మంచినీళ్ళు వస్తుంటే అబ్బా ఇదేదో ఆకాశగంగ పైనుంచి ఊడి కిందకి పడినట్టు, ఆ పరమశివుడి తలలోంచి కిందకు పడినట్టుగా నీళ్లు పట్టుకుని తాగుతుంటే వాళ్ళ ఆనందం చూస్తే అద్భుతం అనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరూ చేయలేకపోయారే. ఏ ఒక్కరూ కూడా ఆ ఊరికి వెళ్ళి ఓట్లు అడిగేసి మేము మాకు రోడ్డు కావాలా వేసేస్తాంలే అని చెప్పి తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఒక 5,000 చేతిలో పెట్టా నేను వేపిస్తాలే అని చెప్పి పంపించేవాళ్ళని చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ రోడ్లు వేసి ఎదుగో నీకు రోడ్డు, రా చదువుకుంటానికి రా లోక జ్ఞానాన్ని చూడటానికి రా, ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి నువ్వు ఒక భాగం అవ్వు అని చెప్పి వాళ్ళని ఆహ్వానించినట్టుగా ఉంది. ఇది కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఎప్పుడో మాటల్లోనే విన్నాం, కానీ ఈరోజు చేతల్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తుంటే ఇది కదా అసలు సిసలైనటువంటి స్వాతంత్రం. 77 సంవత్సరాల తర్వాత ఇన్ని గిరిజన గ్రామాలకి అసలు సిసలైనటువంటి స్వతంత్ర ఫలాలు అందుతున్నాయా అని అనిపించింది. కానీ ఇప్పటికీ ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. అవన్నీ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అవన్నీ ఇప్పటికే ఒక్క రోజులోనో, ఒక రాత్రిలోనో, ఒక సంవత్సరంలోనే చేసేది కాదు, చాలా ఉన్నాయి. అవి వెంటనే చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా ఆయనకి అనేక కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ అంటే ఆ ఒక్క గ్రామాలకి అందిస్తే మిగతా గ్రామాలకి ఏంటి అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఒక్కొక్కటి చేసుకుంటూ రావటం గత ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి అసలు చేయలేనటువంటి దాన్ని, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 18 నెలల్లో ఇన్ని చేస్తే రేపు ఇంకా 5 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉంటారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, సీఎంగా ఉన్న, పిఎంగా ఉన్న ఆయన ఎలాంటివి చేస్తారో, ఈ స్వతంత్ర ఫలాలు పూర్తిగా అందరికీ అందేలా చేస్తారో లేదో జస్ట్ ఆలోచించుకు చూడండి. ఆయన మీద ప్రతిదానికి మనం విమర్శ చేయటం కాదు. అలాంటి నాయకుడు వచ్చినందుకు గర్వంగా, ఆయనకు ఓటు వేసినందుకు
మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, మనం ఆయన మాట నమ్మి కూటమిని గెలిపించినందుకు సగర్వంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి చూస్తున్నామో ఆలోచించుకోండి. ఏదేమైనా నేను ఈరోజు ఇంకొకటి చూసా, దాదాపు గోపవరం నుంచి ఒక ఊరట అడవితల్లి బాటకి సంబంధించి, దాని గురించి చూస్తే నాకు భలే ముచ్చటేసింది. పవన్ కళ్యాణ్ గారు వేసింది 2.8 కిలోమీటర్ల సీసీ రోడ్డు. ఇది కొండల్ని గుట్టల్ని చీల్చుకుంటూ ఆ ఊరికి రోడ్డు వేశారట. ఆ రోడ్డు గోపవరం నుంచి లింగాపురం అనేటువంటిది అడవితల్లి బాట, కంప్లీట్గా ట్రైబల్ ఏరియా. మీరు ఆ ఫొటోస్ కూడా కొన్ని చూడొచ్చు, నేను పెట్టిస్తాను పక్కన. అంటే పవన్ కళ్యాణ్ గారు చూసారా, ఇలాంటి గ్రామాలకు కొన్ని వందల గ్రామాలకు రోడ్లు వేశారు. మొన్న ఒక కానిస్టేబుల్ మా ఊరికి రోడ్ లేదు అంటే అక్కడ విత్తిన్ చిటికలోనే, నిజంగానే అన్న చిటికలోనే ఆయన అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించినటువంటి పరిస్థితి. గతంలో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఇన్ని సంవత్సరాలైన స్వాతంత్రానికి సంబంధించి ఏ నాయకుడు చేయలేంది పవన్ కళ్యాణ్ గారు చిటికలో చేసి చూపించారు. ఒక అంధ మహిళా క్రికెటర్ కెప్టెన్ ఆమె మన రాష్ట్రంలో పుట్టి మా ఊరికి 20 ఏళ్ళ నుంచి రోడ్ లేదంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న అడిగితే సాయంత్రానికి శాంక్షన్ చేయించి పంపించారు. ఇలాంటివి మరి ఇంత వరకు ఎందుకు జరగల? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎందుకు చేయలే అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఎంత అవసరమో అనేది ఆలోచించుకోండి.